ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించారు. ఈ పేరు తొలగించాలని హెచ్సీఏకు అంబుడ్స్మెన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్ పై అంబుడ్స్మెన్ విచారించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ తన పేరు పెట్టుకున్నారని నిర్ణయించారు. ఈ నిర్ణయం చెల్లదని అంబుడ్స్మెన్ అన్నారు. ఈ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలున్నాయని అంబుడ్స్మెన్ తీర్పునిచ్చారు. వెంటనే నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించాలని హెచ్సీఏను ఆదేశించారు. టికెట్లపై ఇక నుంచి ఆ పేరు ప్రస్తావన ఉండొద్దని అంబుడ్స్మెన్ తేల్చి చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు తొలగించారు. ఈ పేరు తొలగించాలని హెచ్సీఏకు అంబుడ్స్మెన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. మీనాక్షి, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా హెచ్సీఏ నిలుస్తుంది. నిన్న మొన్నటి వరకు ఇటు ఎస్ఆర్హెచ్కి సంబంధించిన టికెట్ల వ్యవహారం ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ మధ్య ప్రకంపనలు కుదిపేస్తే ప్రస్తుతం హెచ్సీఏకి సంబంధించిన నార్త్ స్టాండ్లో అజరుద్దీన్ పేరును తొలగించాలంటూ కూడా అంబుడ్స్మెన్ జస్టిస్ ఈశ్వరయ్య అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి లార్డ్స్ క్రికెట్ క్లబ్ ఒక పిటిషన్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఏ విధంగా అజరుద్దీన్ పేరుని నార్త్ స్టాండ్కి పెట్టారు అనేది ఒకసారి దానిపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా కూడా జస్టిస్ ఈశ్వరన్ అయితే కోరడం జరిగింది. అసలే ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఆయన ఉన్నాడు, మ్యాచ్ ఫిక్సింగ్ నిరూపించడం జరిగింది, ఆ తర్వాత క్రికెట్ నుంచి బహిష్కరించడం జరిగింది. ఇలాంటి వివాదాలు కలిగిన వ్యక్తికి ఆయనే ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఒక స్టాండ్కి అంటే నార్త్ స్టాండ్కి ఆయన పేరు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం, దీనిపైన న్యాయం చేయాలంటూ కూడా లార్డ్స్ క్రికెట్ క్లబ్ అయితే జస్టిస్ వద్దకు వెళ్ళడం జరిగింది. అంబుడ్స్మెన్ దీనికి సంబంధించి మొత్తం అన్ని వివరాలు కూడా సేకరించడం జరిగింది. 2020లో అప్పటి ఉపాధ్యక్షుడిగా ఉన్న మనోజ్, అంటే అప్పుడు ప్రెసిడెంట్గా అజరుద్దీన్ ఉన్నారు, అప్పుడు ఉపాధ్యక్షుడిగా మనోజ్ ఉన్నారు. మనోజ్ ఈ విషయాన్ని, ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఒక స్టాండ్కి అజరుద్దీన్ పేరును పెడితే బాగుంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే శివలాల్ యాదవ్, అలాగే శివలాల్ యాదవ్, వివిఎస్ లక్ష్మణ్ వీరిద్దరి పేర్లు కూడా 2 స్టాండ్లకు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అజరుద్దీన్ కూడా పేరు పెడితే బాగుంటుందని అప్పటి ఉపాధ్యక్షుడు మనోజ్ ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ అలాగే ఆయన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అంగీకారం తెలపడం జరిగింది. అయితే దీనిపైనే లార్డ్స్ క్రికెట్ క్లబ్ పిటిషన్ వేయడం జరిగింది. అసలు ఏ విధంగా వేస్తారో, అదే సమయంలో అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆయన అందరినీ కూడా మేనేజ్ చేయడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షుడిగా ఉన్న మనోజ్ కూడా అజారుద్దీన్కి సంబంధించిన వర్గం వ్యక్తి కాబట్టి ఈ అంశం అంటే నార్త్ స్టాండ్కి సంబంధించి ఆయన పేరు పెట్టే అంశం చెల్లదు అంటూ కూడా ఆయన వేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా అందరినీ కూడా విచారించడం జరిగింది. ఆ సమయంలో ఏం జరిగింది, అసలు ఎందుకు ఆయన పేరు పెట్టాల్సి వచ్చింది, ఎవరు ప్రపోజల్ చేయడం జరిగింది, ఎంతమంది అంగీకరించడం జరిగింది, ఈ అంశాలన్నిటిపైన కూడా అంబుడ్స్మెన్ జస్టిస్ ఈశ్వరయ్య మొత్తం కూడా వివరాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత అజరుద్దీన్ పేరును ఇక్కడ స్టాండ్కి పెట్టద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. హెచ్సీఐ కూడా దానిపైన ఆదేశాలు జారీ చేశారు. రాబోయే మ్యాచ్లకు సంబంధించి అది ఏదైతే ఐపీఎల్ మ్యాచ్లు కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ సంబంధించిన మ్యాచ్లు కావచ్చు, ఏ మ్యాచ్ జరిగినా కూడా నార్త్ స్టాండ్ అని పేరు పెట్టాలి, లేదా మీ ఎవరైనా సూచనలు చేస్తే ఆ పేరును పెట్టచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అజరుద్దీన్ స్టాండ్ అని పేరు పెట్టద్దు అంటూ కూడా హెచ్సీఐకి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అజరుద్దీన్ పేరునైతే హెచ్సీఏ స్టాండ్స్ నుంచి అయితే తొలగించడం జరిగింది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.